హలో మిస్టర్ ఆధునికవాదులారా, 1643లో జన్మించిన న్యూటన్ ఖగోళ శాస్త్రంపై పరిశోధనలు చేసి భూమి పూర్తిగా వృత్తాకారంగా లేదు, దీర్ఘవృత్తాకారం కలిగి ఉంది అని గట్టిగా ప్రపంచానికి వినపడేట్టుగా రంకెలు వేశాడు. అదే అర్చాడు. మీ ఆధునికవాదులందరూ దాన్నే మహా అద్భుతంగా చరిత్రకెక్కించారు. భూమి పూర్తిగా వృత్తాకారంలో లేదని ఋగ్వేదంలో ఎప్పుడో ప్రస్తావించబడి ఉంది. అంతదాకా ఎందుకు? న్యూటన్ పుట్టడానికి సుమారు 500 సంవత్సరాల క్రితమే మన ప్రాచీన శిల్ప మహర్షులు భూమి దీర్ఘవృత్తాకారంగా లేదని చూపిస్తూ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఏంటి మీరు నమ్మరా? అయితే ఇది చూడండి. 1258లో కర్ణాటక రాష్ట్రం సోమనాథ్పురాలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో భూమిని పరిరక్షించడానికి వరాహ రూపాన్ని దాల్చిన మహావిష్ణువు ఆ వరాహావతారంలో చేతిలో భూమిని పట్టుకొని ఉన్న ఈ శిల్పాన్ని చూడండి. కాస్త కళ్ళు పెద్దవిగా చేసుకొని చూడండి మిస్టర్ ఆధునికవాదులారా. భూమిని దీర్ఘవృత్తాకారంగా ఆ శిల్పంలో చూపించారు మన ప్రాచీన శిల్పులు. మీరేమంటారు? మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.